వెల్కమ్ టు అక్షయ్ నానమ్మస్ కిచెన్. ఈరోజు మటన్ గోంగూర ఎలా వండుకుందామో చూద్దామండి. ఇదిగోండి గోంగూర నేను ముందుగా కళాయిలో పెట్టి పొయ్యి అంటించాను. ఇదిగోండి ఇలాగా నేను చిన్న సైజు కట్టలు 2 తీసుకున్నాను. కోస్తే అది అయ్యింది. నేను 1/2 కేజీ మటన్ వేస్తాను దానికి. తర్వాత దాంతోపాటు కొంచెం ఇదిగోండి 2 పచ్చిమిరకాయలు, ఓ చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను చూడండి. ఇలాగా దీన్ని కొంచెం నూనె యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి నూనె ఇటు వల్ల అడుగు మాడుకోకుండా వస్తుంది. కొంచెంగా ఒక టీ గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. పెట్టుకొని ఉడికించుకుందాము. గోంగూర ఉడికిపోతుంది. ఇక్కడ మటన్ ప్రాసెస్ చేద్దామండి. కుక్కర్ పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ హీట్ అయిన తర్వాత మనం దీనికి మటన్కి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. అక్కడ నూనె గోంగూరలో కూడా వేసుకున్నాం కాబట్టి మటన్ కొంచెం ఎక్కువే పడుతుందండి గోంగూర కాబట్టి. ఇదిగోండి 5 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. మీరు దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. నూనె హీట్ అవుతుంది. కాగిపోయింది. ఆనియన్స్ వేసాను, 2 పచ్చిమిర్చి వేసాను. ఇవి ఎర్రగా వచ్చే వరకు వేయించాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో అల్లము, వెల్లుల్లి, పెద్ద ఉల్లిపాయ, ధనియాలు, గసాలు, చెక్క, లవంగా వేసి నేను మిక్సీ పెట్టానండి. ఇది మసాలా. ఇది చూడండి. ఈ మసాలా నేను వేసేస్తున్నాను. వేసేసి మసాలా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగేలాగా తిప్పుకుంటున్నాను. చూడండి మసాలా వేగుతుంది. ఇదిగోండి గోంగూర కూడా ఉడుకుతుంది. చూడండి గోంగూర ఉడికిపోతుంది అనమాట. అట్లా ఉడకనియాలి. ఉడికితే మెత్తగా బాగుంటుందండి కూర. ఇదిగోండి ఇంకో 10 నిమిషాలు మనం ఉడికించుకుందాము. ఇప్పుడు ఈలోపు మనకి అల్లం వేగిపోయింది. ఇదిగోండి అల్లం వేగిపోయింది. ఇప్పుడు కూర అంతా కూడా దీంట్లోకి వేసేసుకుందాము. కూరకంతా మసాలా పట్టేలాగా ఒకసారి తిప్పుకొని దీనిలో పసుపు, ఉప్పు మనం వేసుకుందామండి. ఇదిగోండి కూరకి పసుపు వేసేసాను. ఒక స్పూను. తర్వాత ఉప్పు కూడా వేస్తున్నానండి. అదిగోండి ఒక స్పూన్ వేసాను, పెద్ద స్పూను. ఈ స్పూన్ వేసాను, సరిపోతుంది. సాలినప్పుడు చూసుకొని మనం లాస్ట్లో వేసుకుందాము. కూర అంతా ఇలా మగ్గనియాలండి, ఉడకనియాలి. మసాలా, ఉప్పు అవంతా కూడా కూరకు పట్టాలన్నమాట. ఇలా తిప్పుకొని కొద్దిసేపు కుక్కర్ అప్పుడే బిగించకూడదండి. కొద్దిసేపు కూర మగ్గాలి. ఇదిగోండి కూర ఏమాత్రం ఉడికిపోతే ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి. దీనిలో కారం వేసుకుందాము. ఇదిగోండి గోంగూర వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఇదిగోండి నేను 3 చెంచాల కారం వేసాను. మీ రుచికి, మీ మంటకి తగ్గినట్టుగా కారం మీరు వేసుకోండి. ఇది మాది మంటగల కారం అండి, గుంటూరు కారం. ఇది మంట ఉంటుంది, అందుకే నేను 3 స్పూన్లు వేసాను.
చూసుకోండి, ఇలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇదిగోండి, ఇప్పుడు నేను 1/2 లీటర్ నీళ్ళు పోస్తున్నానండి. ఈ 1/2 లీటర్ నీళ్ళు నేను మిక్సీ జార్లో తీసుకొని పోస్తున్నాను. అదిగోండి, ఇప్పుడు ఈ కూరని మనం 6 విజిల్స్, మినిమం 6 లేదా 7 అట్లా ఉంచుకొని కూర ముదురుతనాన్ని బట్టి చూసుకొని మటన్ని మనం ఉడికించుకోవాలండి బాగా. ఇది చూడండి ఉడుకుతుంది. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకోవాలి. మూత పెట్టేశాను, విజిల్ పెడుతున్నాను అండి. ఇది మనకు 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. గోంగూర మూత తీసి చూసుకుందాము, ఉడికిపోయింది. దీన్ని పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి మటన్ ఉడికింది. నేను కుక్కర్ తీసేసి మూత ఇదిగోండి మళ్ళీ ఒకసారి పొయ్యి అంటించుకుంటున్నాను. ఇప్పుడు గోంగూర వేసుకుందామండి అందులోకి. కూర అంతా ఉడికిపోయింది. ఇదిగోండి కూర అంతా ఉడికిపోయింది. ఇప్పుడు గోంగూర వేసుకుంటున్నాను. ఇది మరీ గోంగూర ఎక్కువైతే అండి పులుపు వస్తుంది, చూసుకొని మీకు తగ్గట్టుగా మీరు ఎంతవరకు అయితే పులుపు తింటారో అట్లాగా వేసుకోవాలండి. గోంగూర వేసాను, చక్కగా ఉడికిపోతుంది. గోంగూర ఉడికిన గోంగూర కదండి, తొందరగానే అయిపోద్ది. కలిసేలాగా ఇప్పుడు మీకు ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరి చేసుకోవాలండి. మీరు కారం బాగా తినేవాళ్ళైతే మీరు చూసుకొని కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి నూనె బయటకు వచ్చేసింది కదా గోంగూర మటను. ఇప్పుడు కొంచెం అంతా అండి, ఇదిగోండి మెంతాకు, దీన్ని కసూరి మేత అంటారు. ఇదిగోండి అలా నలుపుకొని కొంచెం అండి, మళ్ళీ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ మారిపోతుంది. దీనిలోకి కొంచెం అంతా కొత్తిమీర పుదీనా, మళ్ళీ ఫ్లేవర్ మారకుండా అండి, టేస్ట్ కోసం మాత్రమే. ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ మళ్ళీ డామినేషన్ చేసింది. ఇదిగోండి కొత్తిమీర పుదీనా కొంచెం వేసాను, సరిపోద్దండి. దానికి ఒకసారి తిప్పుకొని పొయ్యి కట్టేసుకున్నాం. నూనె బయటపడే వరకు చక్కగా ఉడికించుకోవాలండి. ఇదిగోండి అయిపోయింది. గుమ్మగుమ్మలాడే గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి మటన్ గోంగూర రెడీ అయిపోయింది. మటన్ ఇలా చక్కగా తెచ్చుకొని నేను 1/2 కేజీ గోంగూరలోకి 1/2 కేజీ మటన్లోకి నేను 200 గ్రాముల గోంగూర వేసానండి. దాన్ని పులుపు చూసి మీరు వేసుకోవచ్చు. నేను నాటు గోంగూర వేసాను, మీ ఇష్టం అండి. పులుపు గోంగూర అయినా వేసుకోవచ్చు. పులుపు గోంగూర అయితే ఇంకా బాగుంటుంది అంటారు, నేనైతే అది తిననండి, అందుకే ఇది వాడతాను నేను. ఇదిగో చూడండి, దీన్ని రీతిగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.